ఓఎస్ సభ్యులు గౌరవ సభ్యులు కూనమనేని సాంబశివరావు. థ్యాంక్ యూ సార్. ఈ లెక్కలు కోట్లు, వందల కోట్లు, వేల కోట్లు ఇవన్నీ అసెంబ్లీలో వింటూ ఉంటే మనంతా వేల కోట్లతో లక్షల కోట్లు నడుస్తున్నట్లు ఉంటుంది. మనం బజారుకి వెళితే, ఓళ్ళల్లోకి వెళితే, పేదవాడి దగ్గరికి వెళితే వాడికి ఏమి అర్థం కాదు. నాకేమన్నా జీతం ఇస్తున్నారా, నాకేమన్నా ఇల్లు ఇస్తున్నారా, నాకేమన్నా సౌకర్యాలు ఉన్నాయా, అవి చూస్తాడు. మరి ఇన్ని లక్షల కోట్లు అప్పు చేస్తే ఈ డబ్బులంతా ఎక్కడ పోయినాయి, ఎవరి దగ్గర పోయినాయి, ఎవరి చేతుల్లో పోయినాయి? ఇది నీళ్లు అప్పుడు ఉన్నాయి, కరెంటు అప్పుడు ఉంది, అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఈ డబ్బులు ఇందులో ఎవరి చేతుల్లోకి ఎంత పోయింది అనేది కూడా మనం లెక్క తీసుకుంటే అధ్యక్ష, పేదవాడు కట్టే డబ్బులన్నీ, పేదవాడు కట్టే జిఎస్టీ దాదాపు 18 లక్షల కోట్లు కడుతుంటే అందులో ధనికులు కట్టేది 3% అధ్యక్ష, మిగిలినంత పేదవాళ్లే. కానీ తిరిగి మరలా ఎవరికి ఇస్తున్నారు? వాళ్ళకే దాదాపు 18 లక్షల కోట్లు ఎన్ఏపీలు, అంటే వాళ్ళకు ఇవ్వాల్సిన బకాయిలు రద్దు, పెద్ద వాళ్ళకి రాయితీలు, అదానీలు, అంబానీలు వాళ్ళకి రాయితీలు, ఈ డబ్బంతా లేకపోతే రియల్ ఎస్టేట్లు, ఈ డబ్బులన్నీ అటుపోతూ ఉంటే ఇవాళ రాజీవ్ గాంధీ ఓ మాట చెప్పారు అధ్యక్ష, ఖర్చు పెట్టేటువంటి, ఆయన వాస్తవంగా ఆనాడు చెప్పాడు, ఖర్చు పెట్టేటువంటి రూపాయలు పావలా కూడా న్యాయబద్ధంగా ఖర్చు అవ్వట్లేదని. అంత అవినీతిమయమైనటువంటి డబ్బులతో లెక్కలన్నీ కుప్పలుగా కనపడతా ఉంటే ఇది దేశ ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ మంచి కాదు అనేది నేను ఒక కమ్యూనిస్టుగా స్పష్టంగా మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. లెక్కలు చెప్తున్నారు, మీరెంత పెట్టారు, మేమెంత పెట్టాం, మీరెంత పెట్టారు, ఎవరెంత పెట్టారో మాకైతే ఎవరికి తెలియదు. మా 1,80,00,000 మంది చేతి పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. 1,80,00,000 1000 రూపాయల జీతంతో ఉండేవాళ్ళు ఉన్నారు, 7,000 రూపాయల జీతంతో ఉండేవాళ్ళు ఉన్నారు, 13,000 రూపాయల జీతంతో ఉండేవాళ్ళు అవుట్ సోర్సింగ్ పేరుతో ఇక్కడ పనిచేస్తున్నారు, సెక్రటేరియట్లు పనిచేస్తున్నారు. వాళ్ళ గురించి ఎప్పుడన్నా ఆలోచన చేసామా? ఈ డబ్బులు ఏమన్నా వాళ్ళకేమన్నా పెట్టామా? వాళ్ళకి మనం పెట్టకపోగా వాళ్ళ రక్తంతో ప్రతి పేదవాడు కట్టే ప్రతి పైసా కూడా జిఎస్టీ పేరుతో పోతుంది అధ్యక్ష. ప్రతి పేదవాడు, రిక్షా దొక్కేవాడు కొన్న బట్టల ద్వారా కట్టే పన్నులు కూడా జిఎస్టీ పేరుతో పోతాయి. వాళ్ళకి ఆ విధంగా ప్రతి పేదవాడి కంట్రిబ్యూషన్ ఈ దేశ సంపద పెరగడానికి ఉంది తప్పితే దేశ సంపదలో నుంచి వాడికి ఎంత కంట్రిబ్యూషన్ ఉందనేది లెక్క తీస్తే చాలా మనం నిజంగా ఈ దేశం, ఈ రాష్ట్రం ఏ విధంగా పయనిస్తుందో తెలుస్తుంది అధ్యక్ష. ఇంకా నాకు ఇప్పుడే కొంత క్లారిటీ తీసుకున్నా. యాక్చువల్లీ ఐఎమ్ వెరీ పూర్ రిగార్డింగ్ దిస్ మ్యాథమెటిక్స్, అయినా కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందువల్లంటే హరీష్ రావు గారు చెప్పే లెక్క, అలాగే భట్టి గారు చెప్పే లెక్క, ఈ రెండు లెక్కల్లో ఎక్కడో ఏదో క్లాష్ కనపడతా ఉంది నాకు. హరీష్ రావు గారు ఏం చెప్తున్నారు? మేము చేసిన అప్పుల్లో వారు చెప్పింది ఆంధ్రప్రదేశ్ అప్పు ఓకే, అందులో తప్పేం లేదు, వేశారు. అంటే అప్పుడు నుంచి మొత్తం కలిపి చెప్తారు ఎవరైనా. ఇప్పుడు భారతదేశంలో కూడా అప్పుడు 55 లక్షల కోట్లు ఉంది మోడీ గారు వచ్చినప్పుడు, ఇప్పుడు 1,55,000 కోట్లు ఈ దేశానికి అప్పు ఉందని చెప్తున్నాం. అట్లా మీరు చెప్పుకోండి, మేము ఇంతే చేసామని చెప్పండి. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, మీరు ఏమంటున్నారంటే మీరు నేరుగా చేసిన అప్పులు 3,89,000 చిల్లర. ఆఫ్ కోర్స్ ఎస్పీబీ కార్పొరేషన్లు గ్యారెంటీ ఇచ్చి ప్రభుత్వమే చెల్లించేవి 1,27,000 కోట్లు చిల్లర. ప్రభుత్వ గ్యారెంటీతో కార్పొరేషన్ తీసుకున్న రుణాలు కార్పొరేషన్లే చెల్లించేవి 95,000 చిల్లర. గ్యారెంటీ లేకుండా వివిధ కార్పొరేషన్ తీసుకున్న రుణాలు 59,414. సో ఇంత మేరకు నో డిస్ప్యూట్స్ అధ్యక్ష, నో డిస్ప్యూట్. మొత్తం కలిపి 6,71,757కి వారు కూడా అంగీకరిస్తున్నారు. అయితే మేము డైరెక్ట్ చేయలేదు అంటున్నారు. ఇప్పుడు వీరిని ఏమంటున్నారు? వీరిని మీరు 1,27,000
1,27,000 ఎట్లా అప్పు చేశారని వీరిని మా మిత్రులు ప్రశ్నిస్తున్నారు. దీనిలో కూడా ఒక లాజిక్ ఉంది అధ్యక్ష. అదే నేను ఇప్పుడే క్లారిటీ తీసుకున్నా. దీనిలో ఎఫ్ఆర్ఎం పరిధిలో వచ్చేది 52,118. గవర్నమెంట్ గ్యారంటీ లోన్ టు బి పెయిడ్ బై గవర్నమెంట్ 2,823. ఇక్కడ ఉంది అధ్యక్ష, గవర్నమెంట్ గ్యారంటీ లోన్ పెయిడ్ బై ఎస్పీబి 40,203. అంటే అది మరి మీకు ఎట్లా సంబంధం లేదో వీరికి కూడా సంబంధం లేదు కదా. మీరేమో అవి తీసేసి లెక్కేస్తున్నారు. మరి మీరు కూడా ఇవి తీసేసి మీరు లెక్కేయండి. అదేవిధంగా నాన్ గవర్నమెంట్ ఫీజు 11,103 అధ్యక్ష. మరి ఇవి ఎట్లా కలుపుతున్నారు? ఈ 50,000 కోట్లు వీళ్ళకి ఎట్లా కలుపుతున్నారు? మరి భట్టి గారు మరి ఏదో దేశంలో ఉన్నారేమో నాకు తెలియదు. దీనికి క్లారిటీ కావాలి. ఇది వాస్తవమా కాదా కావాలి, తెలుసుకోవాలి. ఈ విధంగా మీరు చేస్తేనేమో దొరతనం, ఇంకోటి చేస్తేనేమో దొంగతనం. నేనేం మీ మీద ద్వేషంతో కాదు. నాకు లెక్కల కోసం నేను ఉన్న లెక్కలను క్లారిఫై చేస్తున్నాను అధ్యక్ష. నేనేమి మిస్లీడ్ చేయట్లేదు. ఉన్న వాస్తవాన్ని నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. నేనేమి మీరు చేయండి, తర్వాత సరి చేయండి, ఏం పర్లేదు. నేను తప్పు చేయను. నేను గవర్నమెంట్ కాపీ తెప్పించాను. నేను కూడా గవర్నమెంట్ కాపీ తెప్పించాను సార్ అధ్యక్ష. ఓకే సార్. అలాగే ఇక్కడ వారు ఇంకేమని చెప్పారంటే ఈ సంవత్సరం 1,27,000 అప్పు 5 ఏళ్లకు కూడా ముందే ఊహించి చెప్తున్నారు అధ్యక్ష. 5 ఏళ్లకు కూడా మొత్తం కలిపి ఇంత అప్పు అవుతుంది. అరే ఈ సంవత్సరం చెప్పకుండా 5 ఏళ్ళది కూడా వీళ్ళు ముందే చెప్తుంటే నాకేమీ వాళ్ళ స్నేహ పార్టీ అని కాదు నేను చెప్పేది. నేను లాజిక్గా ఆలోచన చేసి నేను మాట్లాడాలన్నప్పుడు 100 సార్లు లాజిక్గా ఆలోచన చేసి చెప్తాను అధ్యక్ష. అది ఎలా కరెక్టు? వచ్చేది చేస్తారో చేయరో అట్లా ఎవరికి తెలుస్తుంది? దీనికి సంబంధించి ఎఫ్ఆర్ఎంబికి సంబంధించి పరిధిలో లోపలే తీసుకోవచ్చాము. ఇంకెంత ఉందో నేను తెలుసుకోలేదు. ఇంకెంత అవకాశం అప్పు చేసుకునే అవకాశం ఉందో నేను ఇంకా తెలుసుకోకుండా చెప్పకూడదు. కానీ అన్ని కలిసి అసలు దీన్ని సీతక్క గారు చెప్పింది కరెక్ట్. అసలు వాస్తవం ఏంటి? సరే మీరు చేసినా పాతది చేసినా ఇంకోళ్ళు చేసినా అప్పు అయితే ఉంది కదా, అప్పు ఎవరు తీర్చాలి? అప్పు తీర్చాలా లేదా? ఎగ్గొడతారా? ఇది గవర్నెన్స్ కంటిన్యూస్ ప్రాసెస్. ఎగ్గొట్టలేరు కదా. మనమే గొడవ చేస్తున్నాం ఫీజు బకాయిలు ఇవ్వాలని, మనమే గొడవ చేస్తున్నాం కాంట్రాక్ట్ బిల్లులు చెల్లించాలని. దాదాపు 60,000 కోట్లు ఉన్నాయి. అవి ఇప్పుడైతే లెక్క 40,000 కోట్లు అని చెప్తున్నారు. అవి ఎవరు తీర్చాలి? అవి ఎవరు కట్టాలి అధ్యక్ష? అదేవిధంగా ఇంకా వాళ్ళు కొన్ని వాగ్దానాలు ఉన్నాయి. అదేవిధంగా చేయాల్సిన ఆన్గోయింగ్ స్కీమ్స్ ఉన్నాయి. మరి ఇవన్నీ కావాలి కదా. ఇవన్నీ కావాలంటే ఎక్కడ లూటీ చేసి తీసుకురావాలా? ఎక్కడ లూటీ చేసి తీసుకురావాలి? ఏ బ్యాంకులు లూటీ చేసి